పీకి పోటీ లేరని పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజలు కులమతాలకు పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో డబ్బు మద్యంతో ఎన్ని కుప్పిగంతులు వేసినా పరిచయమని అన్నారు. ఎక్కడ చూసినా మోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో మూడవసారి ప్రధానమంత్రి మోదీ అవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలో కొనసాగినంత కాలం ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ తొక్కి పడేసి కథ పడిచిన అనుకున్నలేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు ఎవరు పెద్ద విజిబిలిటీ లేదు కాబట్టి. ఇవాళ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఇంత కార్యకర్తల బలం, ఇంత కథ కార్ఖానా అని చెప్పిన పార్టీ ఇది 3 months సెట్ అయిపోయి చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాలుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారులు లేకపోయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు గొప్పగా విజయం సాధించకపోయినప్పటికీ కూడా ఆ జెండాను ఆ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉంటారు. ఇంకా గమనించి నాకు కొంతమంది మల్లికార్జున పిలిపించింది. ఒక 90-95 మంది పాత నాయకులు వాళ్ళు ఏం కోరుతుంది సార్ అన్న, ఇంత గొప్ప వాతావరణంలో దేశమంతా మోడీ గారిని గెలిపించుకోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చింది. మేము కూడా స్పెక్టేటర్ లెక్క ఉండకుండా దాంట్లో భాగం పంచుకునేటువంటి భాగ్యం కార్యాలను కోరుకొని పనిచేస్తున్నామన్నా. మాకేం అక్కర్లేదన్నా, మళ్ళీ మాకు కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అక్కర్లేదు, మాకు పదవి అక్కర్లేదు. మరి సింపుల్గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ 12 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చే ఆస్కారం ఉంది. మా జీవిత స్వప్నం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని సంప్రదం తప్ప మాకు స్వప్నం లేదన్నా. మేమందరం వచ్చి పనిచేస్తామంటే వాళ్ళందరూ ఇప్పుడు కూడా కలిసి వస్తాం. కాంగ్రెస్ పార్టీ నేతగా చచ్చిపోయింది అనుకోండి. కేసీఆర్ అధికారంలో కొనసాగినంత కాలం ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ తొక్కి పడేసి కథ పడిచిన అనుకున్నలేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు ఎవరు పెద్ద విజిబిలిటీ లేదు కాబట్టి. ఇవాళ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఇంత కార్యకర్తల బలం, ఇంత కథ కార్ఖానా అని చెప్పిన పార్టీ ఇది 3 months సెట్ అయిపోయి చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాలుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారులు లేకపోయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు గొప్పగా